Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అసలు ఏమైంది, అరే అసలు ఏమైందిరా మీకు అని చెప్పేసి ఇలాంటి ట్రోల్స్ అనేది కూడా మొత్తం వస్తున్నాయి. మన వాళ్ళని మనం ఓన్ చేసుకున్నప్పుడే కదా ఇలా వచ్చేది. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు 3 మ్యాచ్లు వరుసగా ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన తర్వాత సగటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ యొక్క మరి బాధ ఇలానే ఉందన్నమాట. అసలు ఏమైంది మరి మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో తోప్ టీం అసలు ప్లే ఆఫ్కి వెళ్ళేది వీళ్ళల్లో ఒక పక్క వీళ్ళు ఖచ్చితంగా ఉంటారని చెప్పి అందరు ఎక్స్పర్ట్స్ చెప్పేశారు, అంతా బాగానే. కానీ కట్ చేస్తే 4 మ్యాచ్లు అయ్యేటప్పటికి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. 3 మ్యాచ్లు అతి దారుణంగా ఓడిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో పాటున్నారు. మరి సార్ని అడుగుదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ ఫ్యాన్స్ అందరితో పాటు నా బాధ కూడా సార్. సినిమా హాల్లోకి వెళ్తే మొట్టమొదటి కనబడేది ఈ నగరానికి ఏమైంది. నువ్వు ఆ యాడ్ని గుర్తు చేసావు నాకు. ఏం చేయాలి సార్, ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు అలా అలా టప 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 కారిపోతున్నాయి సార్. ఏం సార్ ఏమైంది సార్ అసలు ఎస్ఆర్హెచ్కి? నిజంగానే ఏమైంది అనేటువంటిది కొంచెం అర్థం కాని విషయంగానే ఉంది. ఎస్ఆర్హెచ్కి ఏమైంది అని ఒకటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. రైట్. మెయిన్ కారణం అదే. ఎందుకంటే మిగిలినటువంటి ఏ టీంకి లేనటువంటి ఇది హైప్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. ఈసారి 300 పక్కా, అది ఎస్ఆర్హెచ్ఏ చేయగలదు అనేటువంటిది. ఇంక్లూడింగ్ అంటే రిటైర్డ్ ప్లేయర్స్ కూడా అనటం, అంటే డేల్ స్టైల్ లాంటి వాళ్ళు కూడా దాన్నే స్ట్రెస్ చేయడంతో ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయో, ప్లస్ ఫస్ట్ మ్యాచ్లో క్లోజ్ టు దట్ 286 రావటం, సో వీళ్ళ మీద వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ అనేటువంటిది అయింది. దాంతో ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి గ్యారంటీగా 300 కొట్టాలి అనే ఉద్దేశంతో షార్ట్ సెలక్షన్లో తేడాలు వస్తున్నాయి. సో మెయిన్ అదవుతుంది. సో అందుకని ప్లస్ ఇంకా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే కనుక సహజంగానే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పంజాబ్ తీసుకోవచ్చు, లేకపోతే కనుక లాస్ట్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ని తీసుకున్నా కానీ, యూ టేక్ ఎనీ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ ముంబై ఇండియన్స్ ఒకటే గెలిచి ఉండొచ్చు కాక, బట్ యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ కేకేఆర్ మ్యాచ్ని తీసుకోవచ్చు. ఏదైనా సరే ఎక్కడైతే ఇండియన్ ప్లేయర్ సక్సెస్ అయ్యాడో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, యాక్చువల్గా అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్, అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ టోటల్గా అంటే ఇషాన్ కిషన్ని ఏర్ కోరి తీసుకుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఫస్ట్ మ్యాచ్ని ప్రూవ్ చేసుకున్నాడు సెంచరీ తోటి. ఈ సీజన్లో ఇంత మటుకు నమోదైన ఒక్క సెంచరీ ఇషాన్ కిషనే చేశాడు. సో అంటే ఎప్పుడైతే ఇండియన్ ప్లేయర్లు టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ ఉన్నారో న్యాచురల్గానే సక్సెస్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. సో అది ఒక రీజన్ అయితే, ఇంకొకటి ఆలోచిస్తే కనుక షమీ అఫ్ కోర్స్ షమీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇంజురీ తర్వాత కంబ్యాక్ చేశాడు. ఈవెన్ యాక్చువల్గా సయ్యద్ ముస్తక్ అలీ కావచ్చు, లేకపోతే విజయ్ హజారే, అంటే డొమెస్టిక్ దాంట్లో అతని ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకునే ఇదే ఉంది. కానీ ఎక్సెప్ట్ దట్ మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్కి అగెనిస్ట్ 5-4 చేసేటప్పటికి అతని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. సో దాంతో ఏమవుతుందంటే దాన్ని అందుకునేటువంటిదిలో లేకపోవటం. పవర్ ప్లేలో గ్యారంటీగా కంటెంట్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ కంటెంట్ చేశాడు, దట్స్ ట్రూ, ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ యాక్చువల్గా పవర్ ప్లేలో కనీసం ఒక 2 వికెట్లు అనేటువంటిది షమీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి. సో అది లేకపోవటం ఒకటి. ఈవెన్ ప్యాట్ కమిన్స్ క్వశ్చన్ క్యాప్టెన్సీ కూడా చాలా కనుబొమ్మల్ని రైజ్ చేస్తుంది, చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతోంది. అతను వాడుకుంటున్నటువంటి బౌలర్లని ఉన్నటువంటి వనరుల్ని వాడుకుంటున్నటువంటి విధానం కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక. ఈవెన్ యాక్చువల్గా యూ లుక్ ఎట్ ది లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటి మనం ఓడిపోయినటువంటి మ్యాచ్ని చూస్తే చాణక్య, యాక్చువల్గా ఈడెన్ గార్డెన్స్ ఈజ్ నోన్ ఫర్ స్పిన్నర్ ఫ్రెండ్లీ. రైట్. ప్రత్యర్థిలో 3 స్పిన్నర్లు ఆడారు. వై యూ ప్లేడ్ ఓన్లీ 2 స్పిన్నర్స్? రాహుల్ చహర్ని ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? సిమర్జిత్ సింగ్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫామ్. ఓకే, సిమర్జిత్ సింగ్ మనం ఓడిపోయినా కానీ యాజ్ ఏ బౌలర్ అతను సక్సెస్ అయ్యాడు, అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాడు. హీఈస్ ఇన్ ది టాప్ ఆఫ్ హిస్ ఫామ్ అనేటువంటిది లేదు కదా. సో ఎందుకు అతని ప్లేస్ బ్యాటింగ్ అనుకుంటే ఇఫ్ యూ కంపేర్ బోత్ ఆర్ సేమ్. సో అట్లాంటప్పుడు వై యూ హ్యావ్ నాట్ ప్లేడ్ విత్ రాహుల్ చహర్? ప్లస్ కమందు మెండిస్ యాక్చువల్గా హీ బౌల్డ్ ఓన్లీ 1 over అండ్ ఈ గివెన్ ఓన్లీ 4 runs అండ్ 1 wicket. సో కాబట్టి ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లతోటి కలుపుకుంటే, ఇద్దరు స్పిన్నర్లను కలుపుకొని యూ బౌల్డ్ ఓన్లీ 4 overs మన దగ్గరికి వచ్చేటప్పటికి. అదే కేకేఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి 8 overలు వేశారు.
అండ్ దే హ్యావ్ షేర్డ్ 4 వికెట్స్, వరుణ్ చక్రవర్తి అండ్ నరేన్. సో కాబట్టి ఈ రకంగా బౌలర్లను ఉపయోగించుకోవడంలో చాలా పొరపాటు చేస్తున్నాడేమో కమిన్స్. కమిన్స్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ క్యాప్టెన్ అని పేరు ఉంది అతనికి, ఎందుకంటే అఫ్కోర్స్ ఆస్ట్రేలియాకి చాలా అద్భుతమైనటువంటి వరల్డ్ కప్తో సహా ఈవెన్ యాక్చువల్గా బోర్డర్ గవాస్కర్ ట్రాఫీని అందించి పెట్టినటువంటి వాడు, దట్స్ ట్రూ. బట్ ఎందుకనో క్యాప్టెన్ కూడా తన యొక్క వ్యూహాలను సరిగా అమలు చేయట్లేదేమో, టీమ్ సెలక్షన్లో కావచ్చు, లేకపోతే బౌలింగ్ మార్పుల్లో కావచ్చు. 18th ఓవర్ యాక్చువల్గా అతను ఇప్పుడు కమిన్స్ ఫస్ట్ 2 overs చాలా బాగా వేశాడు, 3rd ఓవర్లోనే అతను లైన్ దెబ్బతింది అనేటువంటిది అర్థమవుతుంది, ద వే రఘువంశీ అటాక్ చేసినటువంటిది. సో కాబట్టి ద క్రూషియల్ 18th ఓవర్ కమిన్స్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. హీ కన్సిడర్ 21 runs, అక్కడే మొమెంటం అనేటువంటి మొదలైంది. అదర్వైజ్ 160, 170 స్కోర్ ఉంది వాళ్ళది ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేస్తే. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది 17th ఓవర్ 170, 175 వస్తే చాలా గొప్ప అనేటువంటిది. సడన్లీ 200 టార్గెట్ అనే దానికి 170 టార్గెట్ అనే దానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈజ్ ఎ సైకలాజికల్ గేమ్. రైట్. సో కాబట్టి నేను 170 చేస్తే చాలు, ఓకే 175 టార్గెట్ నాది అనేటప్పుడు ఉండేటువంటి అప్రోచ్ వేరుంటుంది బ్యాట్స్మెన్ది. వేరేస్ 200 అనేటప్పటికీ ఎవ్రీ ఓవరు రైట్ ఫ్రమ్ ఓవర్ నెంబర్ 1 నుంచి 10 runs రిక్వైర్డ్ అనేటప్పుడు ఉండేటువంటి అప్రోచ్ వేరుంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ మనకి అటు. ఈవెన్ ఇషాన్ కిషన్ షార్ట్ సెలక్షన్ అయితే తీసుకున్నా కూడా, ఈవెన్ ట్రావెస్ హెడ్ ఫస్ట్ బాలే బౌండరీ కొట్టిన తర్వాత మళ్ళీ అదే రకమైనటువంటి లాఫ్ట్కి వెళ్ళినటువంటిది చూస్తే కూడా, సో రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం లేకుండా టార్గెట్ అనేటువంటిది ఉంది. సో ఈ రకమైనటువంటి కొన్ని క్యాప్టెన్ మిస్టేక్స్ కూడా మనని హర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్లస్ మన బౌలర్లు కూడా ఆశించినట్టు, ఇప్పుడు జాంపాని ఎక్స్ట్రా చాలా స్పెషలిస్ట్ స్పిన్నర్ అని చెప్పేసి అని తీసుకున్నాం ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది వాషింగ్టన్ సుందర్ని కూడా మనం వదిలిపెట్టి మరీ జాంపా మీద ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. బట్ జాంపా రెగ్యులర్ 11లో ఉండడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. బట్ ఓకే, ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయాడు. సో ఈ రకంగా అంటే మన బ్యాటింగు కేవలం ఒక్కళ్ళ మీదే రిలే అవ్వటం అనేటువంటిది, ఇషాన్ కిషన్ మీద రిలే అయింది అనేటువంటిది తెలుస్తూనే ఉంది. అఫ్ కోర్స్ క్లాస్ అని మనం ఏం కామెంట్ చేయలేము, ఎందుకంటే బికాస్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. వచ్చేటువంటి ఆ పొజిషన్లో క్లాస్ ఎన్నో వచ్చి చేస్తూనే ఉన్నాడు. సో కొంత మన తెలుగు అభిమానులకి బాధ కలగచ్చేమో కానీ, బట్ ఈ ఓటమిలో నితీష్ కుమార్ రెడ్డి ప్రభావం కూడా చాలా ఉంది. సార్ మెయిన్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 matchesగా ఏ మ్యాచెస్ అయితే ఓడిపోతుందో, వైజాగ్ మ్యాచ్లో ప్రత్యేకంగా తన షార్ట్ సెలెక్షన్ కానీ, అండ్ ఎందుకో కొంచెం అంటే ముందు వికెట్స్ పడ్డాయనే ప్రెషర్ అంటే నితీష్ మీద పడి అట్లా డౌన్ అయిపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏం జరుగుతుంది మనోడు మైండ్లో? అదే నితీష్ యాక్చువల్గా ఈవెన్ సరే బ్యాటింగ్ అప్పుడు అది పక్కన పెట్టు చాణక్య, దట్స్ ఓకే, ఒప్పుకుంటాను. బట్ ఫీల్డింగ్ ఏమైంది? ఫీల్డింగ్లో కూడా అంత ఇదేంటి? నితీష్ కుమార్ యాక్చువల్గా వన్ ఆఫ్ ది ప్లస్ ఇండియన్ టీమ్ తోటి నువ్వు కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళతోటి ఆడినప్పుడు, జడేజా లాంటి వాళ్ళతో ఆడినప్పుడు ఆటోమేటిక్గా నీ ఫీల్డింగ్ లెవెల్స్ అనేటువంటి, యాక్చువల్గా దిలీప్ ఈస్ డూయింగ్ రియల్లీ ఫీల్డింగ్ కోచ్గా చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అందరినీ బెస్ట్ ఫీల్డర్స్గా చేస్తూ ఉన్నాడు. సో అట్లాంటి దిలీప్ కోచింగ్లో నువ్వు ఫీల్డింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నటువంటి వాడివి, ఏంటి ఫీల్డింగ్? ఈవెన్ నిన్న ఎంత దారుణమైనటువంటి ఫీల్డింగ్ అగెన్స్ట్ కేకేఆర్. సో అందుకని నితీష్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే, ప్లస్ రిటైన్ చేసుకున్నప్పుడు ఎంతో ఆశలు ఉంటే తప్ప రిటైన్ చేసుకోదు ఏ మేనేజ్మెంట్ అయినా కానీ. సో దాన్ని చేరుకోలేకపోతున్నా కూడా. ఇప్పుడు అదే వెంకటేష్ అయ్యర్ మొదట ఫెయిల్ అయ్యాడు, బట్ అదే నిన్న అవసరమైనప్పుడు గేర్ మార్చాడు, డెఫినెట్గానే తను ఎందుకు రిటైన్ చేసుకుంది కేకేఆర్ అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆ రకమైనటువంటిది మన ప్లేయర్లలో లేకపోవటం అనేటువంటిది, నేను అదే అనేది, రిటైన్ చేసుకున్నటువంటి వాళ్ళలో ఎక్సెప్ట్ క్లాసెన్ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పొటెన్షియాలిటీకి తగినట్టుగా ఆడలేకపోవటం అనేటువంటిది. పర్టికులర్గా అభిషేక్ శర్మ షార్ట్ సెలక్షన్ ఓకే ఒక్క మ్యాచ్ రన్అట్ అయ్యాడు, దట్స్ దాని కనుక పక్కన పెట్టేట్లయితే కనుక తర్వాత మిగిలినటువంటి 3 మ్యాచ్ల్లో కూడా అభిషేక్ శర్మ షార్ట్ సెలక్షన్ చాలా పూర్గా ఉంది. సో అదొకటి. ప్లస్ ఇషాన్ కిషన్ ఈవెన్ ఇషాన్ కిషన్ షార్ట్ సెలక్షన్ అనేటువంటిది కూడా చాలా పూర్గా ఉంది ఓవరాల్గానే. అభినవ్ మనోహర్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ అతనికి 11లోనే చూడలేదు. సో అంటే మనం అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇండియన్ ప్లేయర్స్ గురించి, అనికేత్ వర్మ ఈజ్ ఓకే ఎక్సెప్షనల్. అదే అనికేత్ వర్మ కూడా నాకు అదే ఆశ్చర్యం వేసింది, బికాస్ అనికేత్ వర్మ ఈజ్ ఏ మీడియం పేస్ బౌలర్, ఈజ్ ఎన్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఓకే. సో సిమర్జిత్ సింగ్ ని ప్లేస్లో రాహుల్ చహర్ని తీసుకొని అనికేత్ వర్మని ఒక బౌలర్గా అంటే స్టాండ్ బై బౌలర్గా ఎందుకు వాడుకోలేకపోతున్నావు? ఈవెన్ నితీష్ కూడా మనం అంటే కొంత హీఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, దట్స్ ఓకే. నితీష్ని మ్యాక్సిమం అంటే బ్యాటింగ్కే ఉపయోగించుకోవాలి, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అనేటువంటి దాంతో ఉన్నటువంటిది ఎన్సీఏ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. దట్ ఐ డూ అగ్రీ విత్ దట్. అందుకని అతని చేత బౌలింగ్ చేయించట్లేదు, అది అర్థమైనట్టు అందరికీ అర్థం చేసుకోగలిగిందే మనం. బట్ వాట్ అబౌట్ అనికేత్ వర్మ? రైట్.
సో ఈ రకంగా ఉండేటువంటి వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం, టీం సెలక్షన్లో లోపాలు, టీంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండి అంటే ఒక టీం కోసం నేను ఆడుతున్నాను అనేటువంటి ఆ స్పృహ ఇంకా రాకపోవటం, ఇవన్నీ వెరసి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్కి వస్తుంది. ప్లస్ మొదటి మ్యాచ్లోనే అంత అద్భుతమైనటువంటిది చేసేటప్పటికి వాళ్ళు కూడా బహుశా యాక్చువల్గా చాలా హైగా ఊహించుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అఫ్కోర్స్ ఇప్పటికీ కేకేఆర్తో జరిగిన మ్యాచ్ తోటికి దిగి వచ్చేసి ఉంటారు డెఫినెట్గానే. అంటే ఇప్పుడు నేలకు దిగి వచ్చారా? డెఫినెట్గా దిగి వస్తారు. ఇంకా లేకపోతే ఎందుకంటే ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు జనరల్గానే 14 అవుట్ ఆఫ్ 14 మ్యాచెస్ ఒక ఎప్పుడైనా కానీ 3-4 మ్యాచెస్ క్వశ్చన్ ఉంటుంది. ఓడిపోయినా పర్వాలేదు పుంజుకుంటాం అనేటువంటిది ఏ టీంకైనా ఉంటుంది. 14కి 14 ఎవరు గెలవరు. సో అయితే మనం ఎప్పుడైతే హ్యాట్రిక్ పరాజయాలు వచ్చినాయో ఇంకా పుంజుకోవాలి అంటే కానీ కంపల్సరీ విజయాల బాట పట్టాల్సినటువంటిది టాప్ 4లోకి వెళ్ళాలి అంటే. సో అందుకని ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్లో ఒక డిఫరెంట్ టీంని చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా జరిగినటువంటి దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. ఒకటి ఇండియన్ బ్యాటర్లు క్లిక్ అవ్వకపోవటం, ఒక్క మ్యాచ్ని మినహాయిస్తే కనుక అదే ఇండియా గెలిచిన మ్యాచ్, అదే ఎస్ఆర్హెచ్ గెలిచిన మ్యాచ్ కూడా ఇండియన్ ప్లేయర్ క్లిక్ అయినప్పుడే గెలిచింది, ఇషాన్ కిషన్ ఇదైనప్పుడే. సో కాబట్టి ఏ ఫ్రాంచైజ్ అయినా కానీ ఇండియన్ ప్లేయర్ కనుక క్లిక్ అయ్యేట్లయితే డెఫినెట్గానే విజయం అనేటువంటిది లభిస్తుంది. సో అది మనకి లేకపోవటం, అదే పంజాబ్ కింగ్స్. ఎందుకని పంజాబ్ కింగ్స్ టాప్ 3 నీకు డెఫినెట్గానే ఇండియన్ ప్లేయర్లు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్, వాళ్ళ సక్సెస్ రీజన్ అది సార్. సో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బౌలింగ్ కూడా మనకి ఓకే. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది మేము ఇలాగే ఉంటాము, సో ఇలాగే ఆడతామని చెప్పేసి లాస్ట్ 3 మ్యాచెస్గా ప్యాట్ కమిన్స్ కానీ హెడ్ కానీ క్లాసన్ కానీ ఎవరన్నా కానీ మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇంకా అటాకింగేనా? సో సరైన సమయంలో వాళ్ళ దాని తగ్గట్టు అంటే మార్చుకొని వెళ్ళాలనేది కూడా ఒకటి ఉంటుంది కదా. విజయం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. నేనేదో టార్గెట్ అంటే ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను 300 అనేటువంటిది కాకుండా డెఫినెట్గా మోర్ దాన్ స్కోరింగ్ ఏ 300 ఇన్ అన్ ఇన్నింగ్స్, యాక్చువల్గా విక్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్. 2 points అగెన్స్ట్ యువర్ నేమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అది నిజంగానే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ నాది ఇంతే అంటే మాత్రం అది ఏమాత్రం ఎవరు కూడా క్షమించేటువంటిది కాదు. డెఫినెట్గానే హ్యారీ బ్రూక్ ఇండియాతోటి ఓడిపోయిన తర్వాత మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇదే అంటే ఏమైంది ఛాంపియన్స్ ట్రోఫీలో. సో కాబట్టి అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళని చూసినైనా కానీ వీళ్ళు నేర్చుకోవాలి. నాది సమర్థించుకునేందుకని ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కాక మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటాం మనం. సో ఆ రకమైనటువంటిది ఇవ్వచ్చు కాక బట్ యాక్చువల్గా దట్ షుడ్ నాట్ బి అడ్వైజబుల్. సో ఐ థింక్ డెఫినెట్గానే అభిషేక్ శర్మ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఆ స్టేట్మెంట్ నుంచి వెనక్కి వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ 3 దెబ్బలు తినున్నారు కాబట్టి. మొదట ఓకే నేనేది అదే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు అద్భుతంగా, తర్వాత సెకండ్ మ్యాచ్ అదే లక్నో వచ్చి మన మీద ప్రతీకారం తీసుకొని వెళ్ళింది. సో ఇమ్మీడియట్గా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ థర్డ్ మ్యాచ్ అది కూడా ఓకే అనుకుందాం. బట్ ఫోర్త్ మ్యాచ్ కూడా కేకేఆర్ తోటి కూడా అయిపోయిన తర్వాత ఆ స్టేట్మెంట్ నుంచి డెఫినెట్గానే బయటకు వస్తారు, రావాలి కూడాను. విజయం సాధించాలి అంటే ఆ రకమైనటువంటి సిచ్యుయేషన్ని బట్టి షార్ట్ సెలెక్షన్ ఉండాలి. ఇప్పుడు అజింక్య రహానే అఫ్కోర్స్ సీనియర్ ప్లేయర్, బట్ అజింక్య రహానే ఫస్ట్ 2 వికెట్లు పడిన తర్వాత ఏ రకంగా అతను ఫస్ట్ స్లో డౌన్ అయ్యాడు, ఆ తర్వాత ఇది చేశాడు. ఈవెన్ యాక్చువల్గా శ్రేయస్ అయ్యర్ హీఈస్ అతను లైఫ్ టైంలోనే బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. బట్ ఇనిషియల్గానే ఆ రకమైనటువంటి దూకుడిని చూపించట్లేదే. యూ టేక్ వెంకటేష్ అయ్యర్, వాట్ అబౌట్ వెంకటేష్ అయ్యర్? సో అందుకని ఈవెన్ యాక్చువల్గా కోహ్లీ అదే అక్కడ వచ్చేటప్పటికి థర్డ్ మ్యాచ్ అతను ఎందుకు అంత స్లో డౌన్ అయ్యి ఆడాల్సినటువంటి సెకండ్ మ్యాచ్లో ఎందుకు స్లోగా ఆడాడు సిచ్యువేషన్ బట్టి ఆడినటువంటిది. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ఇక్కడ కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది, అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు. ఓకే, ఈ దెబ్బలతో అయినా కానీ మన ఎస్ఆర్హెచ్ కొంచెం మేల్కొని సో 300-400 అవసరం లేదు, గెలుపులు గెలిస్తే చాలు, ముందు గెలవాలి. సగటు ప్రేక్షకుడు ఎస్ఆర్హెచ్ ప్రేక్షకుడు కోరుకునేది కూడా అదే యాక్చువల్గా అదే. సరే లక్కీగా యాక్చువల్గా తర్వాత మళ్ళీ మనకి హోమ్ టీమే ఉంది కాబట్టి, హోమ్ మ్యాచ్ ఉంది కాబట్టి దాని నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చేయాలనుకున్నాం. ప్లస్ నేను చెప్పింది వీటన్నిటిలోకి మెయిన్ రీజన్ అంటే 3 కారణాలు చూసుకుంటే, ఒకటి బ్యాటింగ్ ఫెయిల్యూరు, బౌలింగ్ ఫెయిల్యూర్ అంటే కనుక, 3వ కారణం మాత్రం కొంచెం ఇబ్బంది అయినా కానీ డెఫినెట్గానే క్యాప్టెన్సీ ఎందుకో నాట్ అప్ టు దట్. ఒక ఇంటెలిజెంట్ క్యాప్టెన్ అనేటువంటి బ్రాండింగ్ని కలిగి ఉన్నటువంటి కమిన్స్ నుంచి ఈ రకమైన క్యాప్టెన్సీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. పర్టికులర్గా కేకేఆర్తో జరిగిన మ్యాచ్ అయితే మాత్రం నేను ఐఎమ్ పర్సనల్లీ డిసప్పాయింటెడ్. ఎవ్రీవన్ ఈస్ డిసప్పాయింటెడ్, అది కూడా లోయెస్ట్ టోటల్. ఓకే సార్, అండ్ నెక్స్ట్ మ్యాచ్లో అయినా కానీ సో తప్పుల నుంచి వాళ్ళు మెలకువలు అనేది నేర్చుకొని సో ఈసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా అందరం కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. అంతే, డెఫినెట్గా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.